హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, చాలా రోజులైంది నేను వీడియో చేసి, కుదరట్లేదు, చేస్తలేదు. సబ్స్క్రైబర్స్ ఎన్ని చేసినా సబ్స్క్రైబర్స్కి చూస్తలేదు అనే ఉద్దేశంతో చేస్తలేదు. ఓకే, ఇవాళ నుంచి చేస్తాను ఫ్రెండ్స్. అనాలిసిస్ వీడియో చేయను కానీ ప్రాఫిట్స్ వీడియోస్ చేస్తాను. ప్రాఫిట్స్ వీడియోస్ చూసి అప్పుడైనా సబ్స్క్రైబర్స్ పెరుగుతారేమో చూద్దాం. ఇవాళ నేనైతే 4 ట్రేడ్ చేశాను ఫ్రెండ్స్. ఇదైతే ఇగోండి, ఇదైతే ఓన్లీ 2 లాట్స్తో చేశాను. ఈ ఇగోండి, ఇవన్నీ 2 లాట్స్. ఇదికి 1 లాట్, ఇది 3 లాట్స్ ఎంత ఉన్నాయి. ఇది మట్టుకి 10 లాట్స్తో చేశాను ఫ్రెండ్స్. ఇది 10 లాట్స్తో చేశాను, ఎందుకంటే ఇది హై కన్ఫర్మేషన్ ట్రేడ్. నాకు ఇది హై కన్ఫర్మేషన్ ట్రేడ్. ఓకే, ఈసారి చిన్న చిన్న 10 పాయింట్స్ని కూడా వదలకూడదు, వాటిని కూడా క్యాప్చర్ చేయాలని 2 లాట్స్ 3 లాట్స్తో నేను 10 పాయింట్స్, 30 పాయింట్స్, 20 పాయింట్స్ చేద్దామని 50 పాయింట్స్ అలాంటిది బుక్ చేసేటప్పుడు మటుకి 10 లాట్స్తో తీసుకుంటున్నాను ఈసారి నుంచి. ఓకే, నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ట్రేడ్ ఎలా తీసుకున్నానో చెప్తున్నాను చూడండి ఒకసారి. 1 మినిట్ చెప్తాను, ఒక నిమిషం ఉండండి, చెప్తాను. ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్ లాజిక్, ఏం లేదు. నేను గో చాటింగ్లోకి వెళ్ళి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్ళి ఇదిగోండి చెప్తున్నాను చూడండి. నేను 10 లాట్స్ ట్రేడ్ ఎక్కడ తీసుకున్నానంటే ఇగోండి, 10 లాట్స్ ట్రేడ్ నేను ఇగోండి ఇక్కడ తీసుకున్నాను, ఈ ఏరియాలో తీసుకున్నాను. ఇక్కడ ఏర్పడిన తర్వాత మనకి 10 లాట్స్ ట్రేడ్ ఇగోండి ఇక్కడ తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఏర్పడ్డది మంచి స్ట్రాంగ్గా. కానీ దీన్ని బ్రేక్ అవ్వలేదు. ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఏర్పడదు, ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఏర్పడ్డది, ఇది కట్ అవ్వట్లేదు. అంటే ఇక్కడ ఏదో స్ట్రాంగ్గా వస్తున్నారని వెంటనే ఇక్కడ ఎంటర్ అయ్యాను. సింపుల్గా ఆ ట్రేడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే అదే మెయిన్ ట్రేడ్ నాది. మిగతా అన్ని చిన్న చిన్న స్కాల్ప్లు అయ్యి, ఆ స్కాల్ప్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేసేంత కాదు. జస్ట్ ఒక క్యాండిల్, ఒక క్యాండిల్ కూడా కాదు, ఒక 10 పాయింట్స్, 2 పాయింట్స్ అలా తీసుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంటర్ అయ్యాను. ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పటికి ఇదిగోండి, ఇక్కడ ఈ వీవ్యాప్ క్రాస్ అయ్యేటప్పటికే నేను క్లోజ్ చేశాను. అక్కడ దాకా నేను ఉండలేదు, నేను ఇక్కడ 1:2 వచ్చేటప్పటికి క్లోజ్ చేశాను. ఇక్కడికి వచ్చేటప్పుడు క్లోజ్ చేశాను, అది కరెక్ట్గా అంతే. ఎందుకంటే ఈ క్యాండిల్ హై దగ్గరికి వచ్చేటప్పటికి నాది క్లోజ్ చేశాను అండ్ అయిపోయింది. మిగతా అంతా చిన్న చిన్న ట్రేడ్లు సిఈలో ఇదిగోండి, ఇక్కడ ఒకటి తీసుకున్నాను. ఇది సిఈ స్కాల్ప్ ఇక్కడ ఒకటి తీసుకున్నాను, జస్ట్ ఇలాగా వీవ్యాప్ దగ్గరికి. పిఈ ట్రేడు చిన్న స్కాల్ప్ తీసుకున్నాను. అలా చిన్న చిన్న స్కాల్ప్లే చేశాను. అండ్ మిగతా ట్రేడ్లు నేను ఎక్కువగా హోల్డ్ చేసింది ఈ ట్రేడే. మిగతావన్నీ జస్ట్ వెంటనే ఒక 40-30 సెకండ్స్కి, 50 సెకండ్స్కి క్లోజ్ చేస్తాను అనమాట ఇవన్నీ. ఓకే, ఎందుకంటే మనకి ఆ కన్ఫర్మేషన్ ఉంది, అలాంటప్పుడు వచ్చే 20 పాయింట్స్, 30 పాయింట్స్ కూడా ఎందుకు పోగొట్టుకోవడం అనే ఉద్దేశంతో. తర్వాత రివర్స్ అయ్యింది ఫ్రెండ్స్. తర్వాత పిఈ సైడ్ మంచి ప్రాఫిట్ చూపించింది, మంచి ఎంట్రీ దొరికింది. కానీ ఏంటంటే అప్పటికి నేను ఇంకో ప్రాఫిట్ వచ్చేసింది కదా అని నేను మార్కెట్ని అబ్జర్వ్ చేయడం మానేశాను. లేకపోతే ఇంకొక 7,500 ఇంకో ప్రాఫిట్ వద్దును పిఈ సైడ్. ఓకే, ఏదేమైనా ఇప్పుడు మిస్ అయినా తర్వాత చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేను కొన్నాళ్ళు చేసి ట్రేడింగ్ ఈ ఆప్షన్స్ నేను నెక్స్ట్కి ఫారెక్స్ మూవ్ అవుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇండియాలో ఆప్షన్ ట్రేడ్ని ఇంకా మొత్తానికి ఇది డబ్బున్న వాళ్ళకే చేసేలా చేస్తున్నారు. కానీ ఏంటంటే డబ్బున్న వాళ్ళకి చేసినా కానీ మనం లేకపోతే వాళ్ళు ఎలా చేస్తారో చూద్దాం. ఓకే, ఓన్లీ డబ్బున్న వాళ్ళు అలా చేసేసుకుంటే ఇంకా హెడ్జింగ్ చేయడానికైనా ఆప్షన్లో ట్రేడ్ చేసి లిక్విడిటీ కావాలి కదా, ఆ లిక్విడిటీ లేకుండా చేసేద్దాం అనుకున్నారు. చూద్దాం, ఏం జరిగినా మన మంచిగా, తర్వాత చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.